ఇంకా నువ్వు నిద్రపోలేదా? మీకోసమే ఎదురు చూస్తున్నానండి. రండి, భోజనం వడ్డిస్తాను. నువ్వు తిన్నావా? మీరు తిన్నాక తింటానండి. ఇప్పటికే చాలా ఆలస్యం అయింది కదా, నువ్వు తినేసి పడుకోవాల్సింది. పర్లేదండి, మీరు ఫ్రెష్ అయ్యండి. ఈ లోపు నేను భోజనం వడ్డిస్తాను. సంధ్య, నీ చేతులకి మట్టి గాజులేంటి? నీ గాజులేమయ్యాయి? బీరువాలో పెట్టానండి. ఇంటి పనులు చేస్తుంటే అడ్డొస్తున్నాయని నేనే తీసి పెట్టాను. మీకిష్టమని బీరకాయ కూర చేశాను. సంధ్య, వెళ్ళి లోపల దాచిన గాజులు తీసుకొనిరా. అరే, దాచానని చెప్తున్నాను కదండి. ముందు మీరు భోజనం చేయండి. నా సంధ్యకి అబద్ధం చెప్పడం రాదు. నీ కళ్ళు చెప్తున్నాయి నువ్వేదో దాస్తున్నావని. ఆ గాజులేం చేసావో చెప్పు సంధ్య. ఒక్క నిమిషం. ఏంటి సంధ్య ఇది? శ్రీజాకి ఫీజు కట్టలేమని అత్తయ్య గారు చదువు మానేమంటున్నారు. నా భర్త చెల్లిని కాలేజ్కి పంపించలేని అసమర్థుడు కాదండి. మీరు ఓడిపోతే నేను చూడలేను. పైగా శ్రీజ బాగా చదువుకుంటుంది. అసమర్థుడు కాదు అంటూనే నీ గాజుల్ని తాకట్టు పెట్టి నన్ను అసమర్థుణ్ణి చేసావా సంధ్య? అరే, ఏంటండి ఈ మాటలు? భర్త కష్టాలు పంచుకోవడం కూడా తప్పేనా? చెల్లికి ఫీజు కట్టలేనివాడు, ఇంటి మీదున్న అప్పు తీర్చలేనివాడు, చివరికి భార్య గాజుల్ని కూడా తాకట్టు పెట్టిన వాణ్ణి ఏమంటారు సంధ్య? నిజంగా నేను ఇంట్లో అసమర్థుణ్ణే కదా? అయ్యో, ఇన్నేళ్లలో మీరు నన్ను అర్థం చేసుకున్నది ఇదేనా? భార్యగా భర్త బాధ్యతలు పంచుకోవడం నా హక్కండి. మీ చెమట బొట్టు కంటే నా చేతి గాజులు పెద్ద విలువైనవేవీ కావు. మీకు చెప్పకుండా ఇలా చేశాను, నాది తప్పే. కానీ మిమ్మల్ని తక్కువ చేసే ఉద్దేశం నాకు లేదండి. మీ కష్టాల్ని పంచుకోవాలి అనుకున్నానే తప్ప మీ వాల్యూని తగ్గించాలనుకోలేదండి. గాజులు కొనివ్వాల్సిన భర్తే గాజులు అమ్ముకుంటే ఒక మగాడిగా ఆ బాధ ఎలా ఉంటుందో నాకు మాత్రమే తెలుసు సంధ్య. త్వరగా నీ చేతి గాజులు విడిపించి ఈ ఇంటి మీదున్న అప్పును కూడా తీర్చేస్తాను. నువ్వెప్పుడు సంతోషంగా ఉండాలి. నీ మొహంలో చిరునవ్వే నాకు బలం. ఏమండి, కష్టాలు కన్నీళ్లు శాశ్వతం కాదు. అవి వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి. రేపటి రోజున మీరు బాగా వృద్ధిలోకి వస్తే గాజులేంటండి, నాకు వడ్డాణం కూడా చేయిస్తారు. చూస్తూ ఉండండి. నీలా భర్తను అర్థం చేసుకునే భార్యలు ఎవరుంటారు సంధ్య? నీ విషయంలో నేను చాలా అదృష్టవంతుణ్ణి. అబ్బా, ముందు భోంచేయండి. అర్రే, ముందు భోజనం చేయండి. చెయ్యండి. ఇంకొంచెం కూరేస్తాను. ఏమండి, ఏమండి, అవును, ఎందుకోసం అని అడిగితే నేనేమని సమాధానం చెప్పాలి? అంత డబ్బు దేనికోసం అని నిలదీస్తే, అమ్మో, ఇంట్లో వాళ్ళని అడిగితే ఇది పెద్ద ఇష్యూ అవుతుంది. తీగ పట్టుకుని డొంక లాగినట్టు మొత్తం కూపి లాగేస్తారు. అప్పుడు సమస్యలన్నీ మొదలవుతాయి. ఇప్పుడు నేనేం చేయాలో నాకే అర్థం కావట్లేదు దేవుడా. ఇప్పటికిప్పుడు అంత డబ్బు ఎలా తీసుకురాగలను? లేదు, ఆవిడకే ఫోన్ చేసి కన్విన్స్ చేసుకోవడం బెటర్. నీ ఫోన్ కోసమే ఎదురు చూస్తున్నాను వింధ్య. డబ్బు రెడీ అయిందా? లేదండి,
ఇప్పటికిప్పుడు మీరు అడిగినంత డబ్బు ఇవ్వడం నా వల్ల కాదు. దయచేసి మీరు నన్ను ఇబ్బంది పెట్టకండి. డబ్బు విషయంలో నేను మీకు ఎలాంటి హెల్ప్ చేయలేను. సారీ అండి. వింధ్య నేను నిన్ను రిక్వెస్ట్ చేశాను, అయినా నువ్వు సారీ చెప్పి నా మాట కూడా వినకుండా ఫోన్ పెట్టేశావు. నీకేంటి, మీ అత్తగారింట్లో దర్జాగా ఉన్నావు. మరి నేను నీలాగే సంతోషంగా ఉండాలి కదా. ఆ డబ్బు నీ దగ్గర నుంచి ఎలా రాబట్టాలో నాకు బాగా తెలుసు. గుడ్ మార్నింగ్ వాణి. గుడ్ మార్నింగ్. పాప ఇంటికొచ్చాక ఈ ఇంట్లో మా గురించి ఆలోచించడమే మర్చిపోయావు. కాస్త మా గురించి కూడా ఆలోచించు వాణి. దేవుడా, ఆ 5 లక్షలు ఇవ్వలేనని తనకైతే ఫోన్ చేసి చెప్పాను, కానీ రాత్రంతా ఒకటే టెన్షన్. ఏ సమస్య రాకుండా నువ్వే కాపాడు తండ్రి. వింధ్య, నువ్వు చెప్పిన సారీ విలువ ఒక జీవితం. నీకే ఇంత నిర్లక్ష్యమైతే ఇక నేనేం చేస్తాను? అయ్యా, కాఫీ తీసుకోండి. అరే బంటి, చిన్నబాబు లేచాడా? గుడ్ మార్నింగ్ డాడ్. అమ్మా, మీ కాఫీ వద్దు, నువ్వు వెళ్ళు. గుడ్ మార్నింగ్ మామ్. మేడం, ఎవరు? అత్తయ్య, ఈవిడ మా పిన్ని. నాకు బాగా తెలిసిన ఆవిడ. నా కోడలికి పిన్ని అవుతావు కదా. ఏంటి ఈ టైంలో? సరే, వింధ్యని పిలుస్తాను. అమ్మా వింధ్య. మేడం, నేనొచ్చింది వింధ్య కోసం కాదు, మీకోసమే. నా కోసమా? ఎందుకు? మీకో నిజం చెప్పాలని వచ్చాను. మీ కోడలు ఆ సంధ్య కలిసి మిమ్మల్ని అందరినీ మోసం చేస్తున్నారు. మమ్మల్ని మోసం చేస్తున్నారా? నాకు అర్జెంటుగా ఒక 5 లక్షలు కావాలి మేడం. నాకు ఆ డబ్బు ఇస్తే మీకు ఆ విషయాన్ని చెప్తాను. ఐదు కాకపోతే 10 ఇస్తాను. ముందు విషయం ఏంటో చెప్పు. అది అది పిన్ని గారు, మీరేంటిక్కడ? ఎవరమ్మా నీకు పిన్ని? అసలు నీకు నాకు పరిచయమే లేదు. ఇంకా ఎందుకమ్మా అబద్ధం చెప్తున్నావు? పిన్ని గారు, ఏదైనా ఉంటే మనం లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. ముందు మీరు లోపలికి రండి. ఆగు.
ఏం జరుగుతుంది ఇక్కడ? ఆ రోజు ఈవిడ నీకు పిన్ని వరుస అని చెప్పావు. ఈవిడేమో నువ్వు సంధ్య కలిసి మోసం చేస్తున్నారు అని చెప్తుంది. నిజం చెప్పాలంటే 5 లక్షలు కావాలని డిమాండ్ చేస్తుంది. అత్తయ్య, ఆవిడ అలాగే జోక్ చేస్తుంది. తన మాటలేం మీరు పట్టించుకోవద్దు. పిన్ని గారు, ముందు మీరు లోపలికి రండి. ఆగు. ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? ఆవిడేదో నిజం చెప్తానంటుంది కదా. మీరు చెప్పండి, సంధ్యా వింధ్యలు కలిసి మమ్మల్ని మోసం చేయడం ఏంటి? రేయ్, అమ్మాయి అవన్నీ పట్టించుకోవద్దని చెప్తోంది కదా. ఎందుకు అందరూ కలిసి వింధ్యను దోషిగా చూస్తున్నారు? అమ్మా వింధ్య, ఏం జరిగిందో నువ్వన్నా చెప్పమ్మా. ఏమండి, మీరు కోడల్ని వెనకేసుకొచ్చింది చాలు. అసలిప్పుడు నోరు విప్పాల్సింది వింధ్య కాదు, ఆవిడ. చూడు, నువ్వు అడిగినంత డబ్బు నేనిస్తాను. నువ్వు ఎవ్వరికీ భయపడాల్సిన పనిలేదు. జరిగిందేంటో క్లారిటీగా చెప్పు. అమ్మా, మీ దగ్గర పెరుగుతుంది నిజంగా మీ మనవరాలు కాదు. ఆ బిడ్డ వింధ్య కడుపులో పుట్టలేదు, సంధ్య కడుపులో పుట్టింది. ఆ రోజు యాక్సిడెంట్లో వింధ్య కడుపుకు బలంగా దెబ్బ తగలడం వల్ల పురిట్లోనే బిడ్డ చనిపోయింది. మీకు మొహం ఎలా చూపించాలా అని ఈ వింధ్య ఏడుస్తూ ఉంటే సంధ్య వచ్చి తన బిడ్డనిచ్చింది. ఈ విషయం మా ముగ్గురికి తప్ప ఇంకెవ్వరికీ తెలీదు. అంటే నువ్వు మమ్మల్ని అందర్నీ మోసం చేశావా? సంధ్య బిడ్డని మా ఇంటి వారసురాలుగా నమ్మించి మా చేతే బారసాలు కూడా చేపించావా? రే, నీ భార్య మనల్నందర్నీ మోసం చేస్తుంటే ఇంకా చూస్తావేంట్రా? నేను దేన్నైనా సహిస్తాను, కానీ అబద్ధం చెప్పినా మోసం చేసినా నేనస్సలు సహించను. మనల్నందర్నీ ఇంత మోసం చేసిన ఈ వింధ్యని బయటికి గెంటేరా. వాణి, నువ్వు తొందరపడకు. మన అమ్మాయి ఎప్పుడు ఇలా చేయదు. నా మాట విను. రే, దాన్ని నువ్వు గెంటేస్తావా లేక నన్ను గెంటేయమంటావా? మమ్మల్ని మోసం చేసిన నువ్వు ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండటానికి వీల్లేదు. రేయ్, ఓ మై గాడ్, ఇదంతా కళ. ఒకవేళ నేను తొందరపడి ఆవిడికి ఫోన్ చేసి చెప్పుంటే జరిగేది ఇదే కదా. లేదు, అలా జరగడానికి వీల్లేదు. ఏం చేసినా సరే ఆవిడ అడిగిన డబ్బు ఇవ్వకపోతే ఈ రహస్యం ఇక్కడితో ఆగిపోదు. కానీ ఇప్పటికిప్పుడు అంత డబ్బెలా? ఇంట్లో అందరూ నిద్రపోతున్నారు కదా. లాకర్లో ఉన్న డబ్బులు తీసేస్తే
అమ్మా లంచ్ బాక్స్ రెడీయా? అయిపోతుందమ్మా. తొందరగా కానీ అమ్మా, నేను ఫాస్ట్ గా వెళ్ళాలి. ఎంత ఆనందం ఏంటే కాలేజ్కి వెళ్ళాలంటే. తొందరగా కానీ అమ్మా. అయిపోవచ్చిందే. అమ్మ సంధ్య, ఇదెంత సంతోషంగా ఉందంటే దానికి కారణం నువ్వేనమ్మా. నువ్వేం చేశావో వాడికేం చెప్పావో తెలియదు కానీ రాత్రికి రాత్రే దాని కాలేజ్ ఫీజు తీసుకొచ్చిచ్చాడు. అవును, నీ చేతికి మట్టి గాజులేంటమ్మా? అత్తయ్య, ఎందుకులే అని నేనే లోపల పెట్టాను. అది కాదమ్మా, ఎంత కాదనుకున్నా వింజేవాళ్లు బాగా ఉన్నవాళ్లు. నువ్వు రోజు అక్కడికి వెళ్ళొస్తున్నావు. అక్కడికి ఇలా మట్టి గాజులతో వెళ్తే ఏం బాగుంటుంది చెప్పు? అయ్యో అత్తయ్య, ఈ మట్టి గాజులు ఎంత బాగుంటాయో తెలుసా? నా చేతులకి ఇవే అందం. అత్తయ్య, ఇంట్లో అన్ని పనులు చేసేసాను. నేను వెళ్ళి పాపకి పాలిచ్చేస్తాను. మీరు టాబ్లెట్స్ వేసుకోవడం మర్చిపోద్దు, సరేనా? వెళ్ళొస్తానత్తయ్య. సంధ్య, ఏంటత్తయ్య? నువ్విలా కల్మషం లేకుండా అందరూ కావాలని కోరుకుంటున్నావు. ఇది అందరికీ అర్థం కాకపోవచ్చమ్మా. ఎంతైనా మన ఇంటికి ఆ ఇంటికి చాలా తేడా ఉంది. వాళ్ళు ఉన్నవాళ్ళు. ఆ ఇంటి నుంచి వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు జాగ్రత్తమ్మా. ఏం ఆలోచిస్తున్నారత్తయ్య? నా ఇల్లు వేరు, వింధ్యల్లు వేరా? అయినా నేనెక్కడికి వెళ్తున్నాను? ఆ పసిపాప ఆకలి తీర్చడం కోసమే కదా. అది పుణ్యమే కదత్తయ్య. మీరేం కంగారు పడకండి, అంతా మంచే జరుగుతుంది. మీరు, నేను, వింధ్య అందరం హ్యాపీగానే ఉంటాం, సరేనా? వెళ్ళొస్తానత్తయ్య. శ్రీజ, బాయ్. నువ్వు వెళ్ళి రెడీ అవ్వు. ఎస్ఐ గారు, ఈ ఇంట్లో ఎప్పుడూ ఇలా జరగలేదు. ఇదే మొదటిసారి. ఇంట్లోకొచ్చి లాకర్ ఓపెన్ చేసే ధైర్యం అసలు ఎవరికుందో అర్థం కావడం లేదు. ఈరోజు ల్యాండ్కి అడ్వాన్స్ ఇవ్వాలని నిన్న బ్యాంకు నుంచి డ్రా చేసి లాకర్లో పెట్టాను. వేసిన తాళం వేసినట్టే ఉంది, కానీ డబ్బు కనపడడం లేదు. మేడం, మీరేం కంగారు పడకండి. ఈ డబ్బు ఎవరు తీసినా ఎక్కడ దాచినా మేం పట్టుకుంటాం. ఆ డబ్బు ఎక్కడికి పోలేదు, నా దగ్గరే ఉంది. 5 లక్షలు నా దగ్గరే భద్రంగా ఉన్నాయి. వింధ్య, పోయిన డబ్బు 20 లక్షలు కదా.